కూడా జాయిన్ అయ్యారు. ముందుగా కృష్ణప్రసాద్ గారు, సో ఇప్పుడు మీరు ఢిల్లీలోనే ఉన్నారు, ఎట్లా ఉంది ఢిల్లీలో వాతావరణం? ఇప్పుడు విజయ్ చౌక్లో కూడా ఏదో మాక్ డ్రిల్ జరుగుతోంది, తర్వాత అక్కడ కరెంటు చేశారు అని చెప్తున్నారు. ప్లస్ ఓవరాల్గా అన్ని పార్టీల ఎంపీల్లో మోస్ట్ ఆఫ్ ది ఎంపీస్తో మీరు మాట్లాడి ఉంటారు కదా, వాతావరణం ఎట్లా ఉంది కట్టింగ్ అక్రాస్ ఆల్ పార్టీస్? ఒకటేనండి, అందరూ అప్రమత్తంగా ఉండాలి. ఎస్, దానికంటే ఎక్కువ ఇది ఒకలాంటి మన భారతదేశ సవర్నిటీని క్వశ్చన్ చేసే ఒక సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి అందరూ పార్టీలు మతాలు అన్ని పక్కన పెట్టేసేసి నేషన్ ఫస్ట్ అనే స్లోగన్ మీదకి వచ్చి అందరూ ఒకటయ్యి అందరం కలిసి ఒకటే రియాక్షన్ లో ఉండాలి, అందరం కలిసి ఒకటే ఆబ్జెక్టివ్ మీద ఉండాలి అనేది క్లియర్ గా అన్ని పార్టీలు అందరు ఎంపీల మధ్యలో కనిపిస్తా ఉంది. ఇప్పుడు మనం ముఖ్యంగా చూస్తా ఉంటే, ఇప్పుడు మనం చూస్తే భారతదేశం ఆర్థిక వ్యవస్థలో మనం 10వ స్థానం నుంచి 5వ స్థానానికి ఆల్రెడీ వచ్చాము. మన ప్రీతమ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి చొరవతోని మనం 3వ స్థానం పోతున్నామని చాలా మందికి ప్రపంచంలో అసూయగా ఉంటుంది. ఎటువంటి ఎకనామిక్ స్టెబిలిటీ, మన పొలిటికల్ స్టెబిలిటీ ఉండి ఎకనామిక్ ప్రాస్పెరిటీ మన గ్రాఫ్ చాలా ఫాస్ట్ గా పెరుగుతా ఉంది. అది చూడలేక కొంతమంది ఎటువంటి డిస్టర్బెన్సెస్ చేస్తూ ఉంటారు. ఆ డిస్టర్బెన్స్ అనేది మొత్తం యావత్తు భారతదేశానికే డిస్టర్బెన్స్, ఒక పార్టీకి కాదు, ఒక లీడర్ కి కాదు, అందరికి 140 కోట్ల జనాభా ఉన్న భారతదేశానికి ప్రతి వ్యక్తికి ప్రతి సిటిజన్ కి సంబంధించిన ఇష్యూ ఇది. సో ప్రతి ఒక్కళ్ళు ఏకమై ఒక ప్లాట్ఫామ్ మీదకి రావాలనేది అందరి కంటర్లో అందరి మనసులో ఉంది, అందరూ అదే చెప్తున్నారు. ఓకే.